సో గైస్ ఇలా తీసుకోవాలి మనం అయితే. సో ఇలా అని ముందైతే కింద పడకుండా చూసుకోవాలి. చూసుకున్నాక ఇక్కడ వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుకు కావాల్సింది మనకు ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకుంటామో దానికి అంటే 1 కప్పు గ్లాస్ రవ్వ తీసుకుంటే దానికి 7 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. చాలా ఇలా మసిలేంత వరకు బాయిల్ చేసుకొని రవ్వ పోసేసుకోవాలి. పోసుకునేటప్పుడు మనకి ఉండలు రాకుండా చూసుకోవాలి. మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా చూపే విధంగా చూసుకొని కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఉండలు వస్తే అప్పడాలు అనేవి సరిగ్గా రావన్నమాట. ఇలా మసులుతేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం. అంటే రుచికి తగినంత వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసెస్ తీసుకున్న కాబట్టి ఒక 1.5 అలా వేసాను. టేస్ట్కి తగ్గట్టు మన దగ్గర ఉంటే పచ్చిమిర్చి, కొత్తిమీర లాంటివి వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ కొత్తిమీర వేసాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంటుంది. చాలా కేర్గా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా మంచిగా చూసుకోవాలి. ఇలా మొత్తం పోయినాక కొంచెం ఓమా యాడ్ చేశాను నేను. అలా కూడా కొంచెం మనకి టేస్ట్ వస్తుంది. చాలా డైజెషన్ కూడా హెల్తీ ఉంటుంది. అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే కొంచెం ఉండలు కట్టకుండా ఉంటుంది. కొంచెం దగ్గరికి ఎలా చూసి చేసుకోవాలి. అండ్ కొంచెం టేస్ట్ కోసం బేకింగ్ సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి కొద్దిగా లైట్గా. దానివల్ల కొంచెం బాగుంటుంది. ఇలా కొంచెం చిక్కగా అయ్యేదాకా చూసుకొని పర్ఫెక్ట్గా వచ్చేసింది. దీన్ని చల్లారబెట్టాలి ఫ్రెండ్స్. కొంచెం మరీ వేడి మీద అంటే బాగోదు కాబట్టి కొంచెం చల్లగైనాక కొద్దిగా ఇట్లా కవర్ లేకపోయినా క్లాత్ తీసుకొని దాని మీద పోసుకోవాలి. ఇలా చూపే విధంగా రౌండ్గా పోసుకోవాలి. ఒక రోజులో ఎండిపోతాయి మనకి, ఆరిపోయి మంచిగా గట్టిగా అయిపోతాయి. వాటర్ చల్లి తీసేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం పెద్ద సైజులో వేసాను, ఎలా ఉంటుందో చూద్దామని. చాలా బాగుంది, చాలా మంచిగా వస్తున్నాయి, నీట్గా రౌండ్గా. అంతే టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మమ్మీ నాకు వచ్చి మమ్మీతో నేను చేసినాను, రౌండ్గానే వచ్చినాను. మామయ్య నాకు వచ్చి మమ్మీతో నేను చేసినాను. మామయ్య రౌండ్గానే వచ్చినాయి. పక్కకి జరుపు. పోయారు. ఓకేనా? ఎవరన్నా లేకపోతే నాకైతే మా కోడలు ఉంటారు ఫ్రెండ్స్ చేయడానికి. ప్రతిదీ నేను చేస్తా ఉంటారు. వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో.
ఇవి సమ్మర్లో ఎండలో చాలా బాగుంటాయి, తొందరగా ఎండుతాయి. అలాగే వర్షాకాలంలో కూడా మనం జస్ట్ ఆరబోసుకొని కొంచెం ఫ్యాన్ గాలి కూడా మంచిగా ఆరుతాయి వన్ డేలో. సో గైస్ ఇలా తీసుకోవాలి మనమైతే. సో గైస్ ఇలా తీసుకోవాలి మనమైతే. సో ఇలా అని ముందైతే కింద పడకుండా చూసుకోవాలి. చూసుకున్నాక ఇక్కడ వేయాలి. ఇట్లా కొంచెం దాని ఇట్లా 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 అనాలి. అది కొంచెం ఇట్లా 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 అనాలి. ఈ నార్మల్ సైజ్ అన్నా ఇదన్నా చేయాలి మనం, ఓకేనా గైస్? ఇప్పుడు మళ్ళీ అట్లనే తీసుకోవాలి మనము. ఇదైతే మనము సరిగ్గా సైజ్ రావటట్టు చేయాలి, ఓకేనా? మళ్ళీ ఇట్లని ఇక్కడ వేయాలి. ఇలా 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 రౌండప్గా పోసుకోవాలి అన్నీ. చాలా బాగుంటుంది. కొద్దిగా ఒక 1 అవర్ కూడా పట్టదు మనకి, జస్ట్ కష్టపడితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్. ఎందుకంటే చారులో కానీ పప్పు సాంబార్ చేసినప్పుడు పచ్చి పులుసులో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. హోమ్ మేడ్ కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎలాంటి అపోహాలు భయాలు ఉండవు. ఏదైనా ఇంట్లో చేసుకోవడమే బెటర్. జస్ట్ వన్ డేలో ఆరిపోతే దాన్ని వెనుక సైడ్ నీళ్ళు చల్లి ఇలా లాగేస్తే వచ్చేస్తాయి ఇవి. మళ్ళీ 1 డేలో ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపోకుండా డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, షేర్. బాయ్.